విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి బయటల్ని ఆసుపత్రిలో ఎందుకు చేర్చాడా అప్పలకొండ? మరి ఆ మాట ఆయన గట్టిగా అడుగు. పూర్వం నాను పోతాను కదా పట్నం ఎందుకని చెవులు ఎల్లి కట్టుకుని మరీ చెప్పాను. ఆడింటేనా నాను ఎన్ని పురుళ్ళు పోసానో ఎన్ని పేనాలు నిలబెట్టానో నీకు తెలుసు కదా నూకాలు. కాసులమ్మ వెళ్ళిదే కానిపేయలేదని మన ఊళ్ళోళ్ళంతా చెప్పుడేవారు కదా. మరి ఇవాళ ఈ మైదా డాక్టర్లు వచ్చి కత్తులు కటార్లు ఎట్టి ఆపరేషన్ డబ్బులు గుంజుతున్నారు కానీ మరి నాను చేతులు ఏమి లేకుండా పురుళ్ళు పోసేదాన్నే. నీకు గుర్తుందో లేదో అప్పనగాడి పెళ్ళానికి ఇలాగే బిడ్డాటం తిరిగితే చచ్చిపోద్దాం అనుకున్నారు. నానే కదా టయానికి వచ్చి పురుడు పోసి తల్లిని బిడ్డను రచించింది. ఓవునే కాసులు నాకు బాగా గుర్తుంది. వందుకేగా ఈ ఎంగుల చేత్తో కాకుని కొట్టినాడు నీకు సేరెట్టాడు. ఎంత బాగా గుర్తెట్టుకున్నావే నూకాలు. నువ్వు కనుక ఆ మాట అన్నావు మరి అప్పలకొండగాడికి ఆ నమ్మకం లేకపోయింది. అందుకే పిల్లని తీసుకొచ్చి నరకలాడేశాడు. వాళ్ళమ్మ పిల్లక ఎలాగుందో ఏటో పదండి చూద్దాం. అప్పుడు లోను తీసుకెళ్లిపోనారా? నాను లోనికి లేదని కదే నాను అడిగినాను కానీ ఊరు రావటానికి ఇల్లేదని చెప్పినారు. డాక్టర్ గారు సరిగా చూస్తారో లేదో కాలం సరిగా అవుతాదో లేదో. ఓరు నాయనో నా బిడ్డ భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం ఏడు చేయగలం చెప్పి. మీరంతా మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చారు? బయటికి నడవండి. అదేంటి నరసమ్మ వాళ్ళకంతా బిడ్డం చూస్తానికి వచ్చాం. మీరు చూడాల్సింది చేయాల్సింది ఇక్కడేమీ లేదు. కాన్పోయాక మేము చెప్తాం గాని ముందు మీరు బయటికి నడవండి. చెప్తుంటే వినపడడం లేదు, ముందు బయటికి నడవండి. ఇందాక నుంచి ఇలాగే అరుతుంది. నువ్వు ఆ పాలు గట్టిగా సప్పవే నూకాలు. అట్టుకోయే ఏటి కుక్కలు కసినట్టు కసురుతున్నావు? మావ నీ కంటికి మడుసులాగా ఉప్పడుతున్నది ఏటి? నా సంగతి నీకు ఇంకా తెలదు. నానేడ పని చేస్తున్నానో తెలిస్తే మళ్ళీ నోరేస్తావు. ఇంకో పాలు ఇలా కరిసేవంతే మా అమ్మగారికి నీ సంగతి చెప్తాను. ఎంతనే నేను ఉద్యోగం నుంచి పీకి పారేస్తాను. జాగ్రత్త. కూతంత మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మా బయట కూకుడుతాం గాని బిడ్డ పచ్చిమంచి గాని చెప్పు. రండే. గుడ్ మార్నింగ్ సార్. మీరేమిటి ఇలా వచ్చారు? మిస్సెస్ రోజీ మమ్మల్ని తప్పించు తిరుగుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మీ మేడం గారి ఆస్తులన్నీ సీజ్ చేస్తున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉంది కాబట్టే సీజ్ చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం. మీరు సడన్ గా ఇలా నిర్ణయాలు తీసుకుంటే వర్కర్స్ అంతా ఏమైపోతారు? అసలే 2 నెలలు బట్టి జీతాలు లేక గోల పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు. అవన్నీ మాకు అనవసరం. మా డ్యూటీ మేము చేయాల్సిందే. మీ వర్కర్స్ అందరికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. కేసు ఫైనలైజ్ అయ్యేంత వరకు ఆస్తులన్నీ సీజ్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. కేసులకి ఆస్తులకి సంబంధం ఏంటండి? అయినా మా మేడం గారు ఇదంతా చేశారని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ ప్రూవ్ అయితే మీరు సీజ్ చేస్తామని అర్థం ఉంది. ఎనీహౌ ఈ విషయాలన్నీ మా లాయర్ గారితో మాట్లాడతాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఐఎమ్ సారీ. మీరు మీ లాయర్ గారు ఏమన్నా చెప్పదలుచుకుంటే రేపు కోర్టులో చెప్పుకోండి. లక్ష్మీదేవి గారిని చంపడానికి ప్రయత్నించిన కిల్లర్
మిసెస్ రోజీయే తనను అపాయింట్ చేసినట్టు చెప్పాడని మీరు పేపర్లో చదివే ఉంటారు. ఆ కిల్లర్కి టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు అనుమానం బలపడుతోంది. అందుకని వెంటనే మిసెస్ రోజీ ఆస్తులని సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నాం. దట్స్ ఆల్. పరిస్థితి అర్థం చేసుకుని మీరు తాళాలు వేసిస్తే సరి, లేదంటే మేమే వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ముందుగా నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు ఇలా సడన్ గా వచ్చి కంపెనీని సీజ్ చేస్తామనడం అన్యాయం, అక్రమం. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, అందుకు తగిన ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి. అంచేత ఎక్కువ గొడవ చేయకుండా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది కాదు ఇన్స్పెక్టర్. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే రేపు కోర్టులో చెప్పుకోమని ముందే చెప్పాను కదా. సో నో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సంజ. 104 ఏంటి అంకిల్ లెక్క పెడుతున్నావు? ఏం లేదు, నువ్వు ఆ మాట ఇప్పటికీ 104 సార్లు అన్నావని చెప్తున్నాను. నీకు విషయం చెప్పింది ఏదో మంచి సలహా ఇస్తాను కానీ ఇలా అంకిల్ లెక్క పెడుతూ కూర్చుంటావని కాదు. ఈ మధ్య రోజు గొడవలో పడి కొంచెం డీవేట్ అయ్యాం. దీనివల్ల మార్కెట్లో వెనకబడిపోయాం. ఇలాగే ఉంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే లోపల మన కాంపిటేటర్స్ మొత్తం మార్కెట్ గ్రాప్ చేసేలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 105 బిజినెస్ డల్ అయిందని నేను పక్కన టెన్షన్తో చేస్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మన బిజినెస్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో మ్యాజిక్ చేసి మళ్ళీ కస్టమర్స్ మన వైపు తిప్పుకోవాలి, నంబర్ 1 పొజిషన్కి వచ్చేయాలి. కానీ ఎలా? ఏం చేయాలో అర్థం. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటూ ఉంటాను. ఏమైందో వెంకటేశం, మొహం అలా వేలాడేసుకొని కూర్చున్నావేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవును సార్, ప్రాబ్లమే. మీ మేనకోడలికి చెప్పి చెప్పి నా బుర్ర అంతా పాడైపోయింది. మళ్ళీ మీకోసారి చెప్పాలా? ఏదైనా మంచి సలహా ఇస్తానంటే చెప్తాను, అంతేగాని నీ మేనకోడల్లాగా చెప్పిందంతా విని అని పిచ్చి నవ్వులు నవ్వుతానంటే చెప్పడం అనవసరం, చెప్పను. వీడింత హాట్ గా ఉన్నాడు, ఏమైంది సంధ్య? ఏం లేదు మావయ్య, బిజినెస్ కొంచెం డల్ అయిందట. జడ్జనక్క డిజైనర్ అని చిందులు తొక్కుతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు, ఏమన్నా అంటే అరుస్తున్నాడు. అది పరిస్థితి. ఈ తలనొప్పి ఎందుకని నువ్వు తాతయ్య కంపెనీలోకి వెళ్ళిపోయాగా, నీకు అలాగే ఉంటుంది. నోనో, ఐ కాంట్ బేర్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 106 ఈ లెక్కేమిటి సంధ్య? ఆ గొడవ వేరే ఉందిలే, చెప్తే మళ్ళీ నా మీద ఇంతెత్తు నెగురుతాడు. అలాగా? ఒరే ఫూల్, బిజినెస్ డల్ గా ఉంటే ఏం చెయ్యాలో కూల్ గా ఆలోచించాలి, అంతేగాని ఇలా జుట్టు పీక్కుంటూ కూర్చుంటే బట్టతలు వస్తుందేమో గానీ బిజినెస్ డెవలప్ అవుతురా. వావ్, ఏం చెప్పావు మావయ్య. అయినా బిజినెస్ డల్ అయితే ఏమైందట? తాతగారి కంపెనీలో సబార్డినేట్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఏదో ఒకటి ఇప్పిస్తామని చెప్పు మావయ్య. మనం రికమెండ్ చేస్తే తాతగారు కాదనరు. సంజా, ఇట్స్ టూ మచ్. అయినా తాతగారి కంపెనీలో జాయిన్ అవడానికి నీ బోర్డు రికమెండేషన్ ఏం అక్కర్లేదు. నేను వస్తానంటే తాతగారు కాదనరు అనుకో. అయినా పాయింట్ వదిలేసి పనికిరాని మాటలు మాట్లాడుకో, నాకు తిక్కరేగుద్ది. రే, ఎందుకురా ఊరికి అలా బీపీ పెంచుకుంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. విత్ ఇన్ 1 month లో మళ్ళీ నీ బిజినెస్ నీకు రాకపోతే నన్ను అడుగు. చెప్పు నాన్న, నా బిజినెస్ మళ్ళీ నాకు రావాలి. అందుకోసం గంగలో దూకమన్నా దూకుతాను. గంగలో దూకితే బట్టలు తడుస్తాయి కానీ బిజినెస్ మాత్రం రాదు. తమరు కాసేపు సైలెంట్గా ఉంటారా? అంటే నేను సైలెంట్ గా ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సంజా, సంధ్య, వాడు అసలే ఏడుస్తున్నాడు. ఇంకాసేపు ఉంటే బోరుమని ఏడ్చేలా ఉన్నాడు. నువ్వు కాసేపు ఊరుకోమ్మా. ఓకే మావయ్య, నువ్వు చెప్పావు కాబట్టి కాసేపు కామ్గా ఉంటాను. ఇక నువ్వు రెచ్చిపోయి నీ కొడుకు ఏం చెప్తావో చెప్పుకో. గుడ్ గర్ల్, మా సంధ్య మంచి అమ్మాయి. హలో, ఆవిడ తీరిగ్గా పోడుదురు గాని ముందు పాయింట్లోకి రండి మాస్టారు. అక్కడికే వస్తున్నానే గంగారావు. నువ్వు అర్జెంటుగా లేటెస్ట్ మోడల్స్ తో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయి. 3-4 పబ్లిక్ ఫిగర్స్ ని గెస్ట్లుగా పిలువు. అలాగని ఏ మంత్రి గారినో ఎమ్మెల్యే గారినో పిలిచావనుకో, వాళ్ళ స్పీచ్లతో ఉన్న బిజినెస్ కూడా పోతుంది. కాబట్టి సినిమా స్టార్స్ ని కానీ, ఖాళీగా ఉన్న మాజీ క్రికెట్ ప్లేయర్స్ ని కానీ పిలువు. పేపర్స్ లోను, టీవీ ఛానల్స్ లోను నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్న కొత్త మోడల్స్ బూస్టప్ అయ్యేలా కవరేజ్ వచ్చేలా చూడు. యూత్ ని టార్గెట్ గా పెట్టుకుని మొత్తం ప్లాన్ చేయి. మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేస్తాం. ఏంట్రా, నేను చెప్పింది నచ్చలేదా? అలా ఏడు మొహం పెట్టావు? అది కాదు నాన్న, నువ్వు చెప్పిన ఫ్యాషన్ షో ఐడియా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే సినిమా స్టార్స్ ఇదివరకల్లా ఫ్రీగా రావడం లేదు. చిన్న స్కూల్ ఫంక్షన్ కి రమ్మన్నా ఎంతో కొంత డబ్బు అడుగుతున్నారు. ఇంకా ఫ్యాషన్ షో అంటే ఎంత అడుగుతారో. పిసినిగొట్టు వాళ్ళకి ఇలాంటి ప్లాన్లు ఎందుకు చెప్తావు మావయ్య?
డబ్బు ఖర్చు అవ్వకూడదు, పనులు అయిపోవాలి. ఫ్యాషన్ షోలో ఆ డ్రెస్లేవో తన్నే వేసుకుని తిరగమను. ఎన్నిసార్లైనా తిరుగుతాడు. పొట్టి కంజూస్. రే వినోద్, అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదురా. ఈ రోజుల్లో పబ్లిసిటీ ఉంటే గానీ ఏ పని కాదు. ఖర్చు అయినా పర్వాలేదు కానీ పాపులర్ స్టార్ని రప్పించు. దాని ఇంపాక్టే వేరుగా ఉంటుందిరా. రే, నేను చెప్పినట్టు చెయ్యి. విత్ ఇన్ నో టైమ్ అగైన్ యూ విల్ బీ ఇన్ లైమ్ లైట్. ఓకేనన్నా, మొత్తం ప్లాన్ చేసి నీకు చెప్తాను. చెప్తావు? ఎందుకు చెప్పవు? సలహాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళున్నారు కదా. కొడుక్కి సలహా ఇవ్వటం గొప్పేం కాదు. తండ్రిగా అది మీ మావయ్య గారి బాధ్యత. చూసావా మావయ్య, అప్పుడే ప్లేట్ ఎలా మార్చేశాడో? అవి నీ కొడుకు తెలివితేటలు. నువ్వు నేను ఎందుకు పనికొస్తావు? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ద గ్రేట్ రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జనరల్ మేనేజర్ సుబ్బారావు గారు. మీరేంటి ఇలా వచ్చారు? ఓ ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చాను సార్. మీ మేడం గారు ఇంతవరకు చేసింది చాలు కానీ మాట్లాడడానికి ఏమీ లేదు. మా టైం వేస్ట్ చేయక మీరు తొందరగా బయటకు వెళ్తే మంచిది. మీరే అలా అంటే ఎలా సార్? మేడం గారి కంపెనీలన్నీ పోలీసులు సీజ్ చేస్తామంటున్నారు. 2 నెలల నుంచి ఎవరికి జీతాలు లేవు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు? అయినా నాకు ఆ కంపెనీకి సంబంధం ఏంటి? మీరు అలాగంటే నేనేం చెప్పగలను సార్? మేడం గారి వారసులు మీరు ఒక్కరే. అందుకని ఎలాగైనా మీరే మీ గ్రానీ గారి కంపెనీ నిలబెట్టాలి సార్. ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నాకు ఆ కంపెనీకి ఏ సంబంధం లేదు. ఇంతకన్నా నేను చెప్పగలిగేది ఏమీ లేదు, చెయ్యగలిగేది అంతకన్నా ఏమీ లేదు. మీరు అలాగంటే కొన్ని 100 కుటుంబాలు రోడ్డున పడిపోతాయి సార్. ఎన్నో ఏళ్లుగా కంపెనీని నమ్ముకుని బతుకుతున్న ఎందరో జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికే జీతాలు లేక అప్పులతో ఆకలితో విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకునైనా ఏదో రకంగా సహాయం చేయండి సార్. నాకేం సంబంధం లేదంటే మళ్ళీ అదే మాట అంటారేంటి? వినోద్, సుబ్బారావు గారు, మీరు ఒక 5 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? అలాగే సార్. వినోద్, అతనేదో కంపెనీ మేనేజర్గా మాట్లాడడానికి వస్తే ఎందుకంత ఆవేశపడిపోతావు? అంటే ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఆ కంపెనీ నిలబెట్టమంటావా? నువ్వు కాసేపు ఆవేశం తగ్గిస్తే మంచిది. రోజీ ఆస్తులు కూడా సీజ్ చేశారని తెలిస్తే నానమ్మ అస్సలు తట్టుకోలేదు. అలాగని ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి నానమ్మ పరిస్థితి ఏం బాగాలేదు. అయితే ఏం చేద్దాం అంటావు నాన్న? వినోద్, ఈ సుబ్బారావు మన దగ్గరికి రాకుండా నానమ్మ దగ్గరికి వెళ్ళుంటే తప్పకుండా వర్కర్స్కి జీతాలు ఇచ్చి రోజీ కంపెనీ నిలబెట్టడానికి ట్రై చేసేది. అవునా కాదా? అవుననుకో. అంచేత మనమే ఆ పని చేస్తే మంచిదనిపిస్తుంది. రోజీ సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి మావయ్య? సంధ్య, ఇవాళ కాకపోతే రేపైనా సుబ్బారావు వచ్చినట్టు మనం కాదని పొమ్మన్నట్టు అమ్మమ్మకు తెలుస్తుంది. అప్పుడు మనం తనకి ఈ విషయం చెప్పలేదని బాధపడుతుంది. మీకంతగా ఇష్టం లేకపోతే నాకు చెప్తే నేనే ఏదో రకంగా ఆ కంపెనీ నిలబెట్టేదాన్ని కదా అని మనల్ని నిలదీస్తుంది. నిజమే మావయ్య, అందుకని ఏం చేద్దామంటావు? సంధ్య, ఈ కేసు ఇంకా ఎక్కువ కాలం ఉండదు. ఇవాళ రేపు రోజీ దొరికిపోవడం గ్యారంటీ. దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది. అమ్మమ్మ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి రోజీ కూడా ఇందులోంచి బయటపడిపోవచ్చు. అంచేత అదేదో తేలే వరకు ఆ జీతాలేవో ఇచ్చి కంపెనీ నిలబెట్టడమే మంచిదనిపిస్తుంది. సో రేపు ఈ విషయం అమ్మమ్మకి తెలిసినా ప్రాబ్లం ఉండదు. అమ్మమ్మతో ఉండదు కానీ రోజీతో ఉండొచ్చు కదా మావయ్య? అదేమిటమ్మా? రోజీ సంగతి తెలిసి కూడా అలా అడుగుతావేంటి మావయ్య? అన్నీ సక్రమంగా జరిగి రేపు రోజీ బయటకొస్తే నా స్టాఫ్కి జీతాలు ఇవ్వడానికి మీరెవరు అని మన మీద కోర్టులో కేసు వేసినా వేస్తుంది. రోజీ మంచిదని, మారిపోయిందని అమ్మమ్మ ఏదో అనుకుంటుంది కానీ నాకైతే నమ్మకం లేదు. చూస్తూ చూస్తూ మనమెందుకీ తలనొప్పి తెచ్చుకోవడం? మరోసారి బాగా ఆలోచించు. బాగా ఆలోచించి చెప్పాను సంధ్య. అయినా మనం ఈ నిర్ణయం తీసుకుంటుంది రోజీ కోసం కాదు, అమ్మమ్మ కోసం. అలాగని నువ్వు చెప్పింది నేను కాదంటం లేదు. రోజీ వంకర బుద్ధి మారదు. అంచేత ఆ జీతాలేవో మన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత ఈ లెక్కలు గొడవలు అమ్మమ్మ ఆవిడ స్నేహితురాలు చూసుకుంటారు. ఏమంటావు? ఏరా, నువ్వేం మాట్లాడవే? ఇంకేం మాట్లాడతాను? ఏం మాట్లాడతానో మధ్యలో నాన్న అడ్డుపడిపోతుంది కదా. నువ్వు చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. అవునరా, ప్రస్తుతానికి అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. రేపు వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోమని సుబ్బారావుకి చెప్పి పంపించు. సరే. నమస్కారం పరమేశ్వర. రా అండాళ్ళు, నీకోసం వెయిట్ చేస్తున్నాను.
ఏంటి ఈ మధ్య క్లబ్కి రావటం మానేశావు? మిస్సెస్ రోజీ లేదనా? నీకు వేళ కూడా అయిపోయిందా పరమేశ్వర? అసలు ఆ రోజు పేరు వింటేనే కంపరం పుడుతుంది. అదేమిటి అండాళ్ళు, రోజీ నీ క్లోజ్ ఫ్రెండ్ కదా. మొగుడు మీద అలిగి పుట్టింటికి వెళ్ళినట్టు మాట్లాడితే రోజీ ఇంటికి పరిగెత్తేదానివి. కప్పు కాఫీ ఇవ్వకపోయినా అడ్డమైన కబుర్లు మోసుకెళ్లేదానివి. ఏమిటి ఒక్కసారిగా రోజీ అంటే ఇంత విరక్తిగా మాట్లాడుతున్నావు? నువ్వు నన్నే అంటున్నావా పరమేశ్వర? అను, ఏం చేస్తావు? అంతా నా కర్మ. ఆ రోజుతో ఫ్రెండ్షిప్ చేసినందుకు పాత చెప్పుచ్చుకొని మరీ రోజు మొహం మీద కొట్టుకుంటున్నాను. అదేమిటి అండాళ్ళు అంత కంగారు పడిపోతున్నావు? పోలీసులు తరుముకొస్తుంటే తప్పించుకుని ముందుగా నీ ఇంటికే వచ్చిందట. లోపలికి కూడా రానివ్వకుండా ముఖం మీద తలుపు మూసేసావట. ఇది మరీ బాగుంది పరమేశ్వర. ఇంకా నయం, ఆ హంతకురాల్ని లోపలికి రానిచ్చి అతిథి మర్యాదలు చేయమన్నావు కాదు. చేస్తే మాత్రం తప్పే ఉంది అండాళ్ళు. ఎంతైనా రోజీ నీ ఫ్రెండ్ కదా. నువ్వేమిటి టైం దొరికింది కదా అని ఎత్తుపడుస్తున్నావు? ఇన్నాళ్ళు నాతో పాటు రోజీతో నువ్వు రాసుకు పుసుకు తిరిగావుగా. నీకు ఫ్రెండే కదా, లోపలికి రానిచ్చినట్టే రానిచ్చి పోలీసులకి ఫోన్ ఎందుకు చేసావు పరమేశ్వర? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు రోజీ పేరు చెప్పుకుని నా పండు చక్కబెట్టుకోవచ్చు రోజీతో కలిసి తిరిగాను గాని రోజీ నా ఫ్రెండేం కాదు. ఆ మాటకొస్తే నేను అంతే కదా పరమేశ్వర. అయినా సంసార పక్షంగా బతికేవాళ్ళం. మనకి దొంగలతోనూ హంతకులతోనూ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఏదో బుద్ధి గడి తిని ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, చాలు బుద్ధి వచ్చింది. ఇంక ఈ జన్మలో మళ్ళీ రోజీ పేరు కూడా తలవను. ఈ కబుర్లన్నీ అన్నాళ్లే. ఏదో ఒక నాటకం ఆడి రోజీ మళ్ళీ బయటకు వచ్చేస్తే పరమేశ్వర పరమేశ్వర అంటూ నువ్వే మళ్ళీ ఆ వెంటబడి తిరుగుతావు. కుక్కతోక వంకరా అని నీ సంగతి ఎవరికి తెలీదు. నువ్వేమిటి ఇవాళ రివర్స్ గేర్లో నా మీద పడ్డావు? ఇన్నాళ్ళు రోజీతో చనువుగా ఉన్నానని ఆ కడుపు మంటంతా ఇప్పుడు తీర్చుకుంటున్నట్టున్నావు. కానీ ఏం చేస్తావు? టైం బాగోలేనప్పుడు ఎవరేమన్నా పడాల్సిందే. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇంతకీ నీ దగ్గరికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారా? అదే కదా పరమేశ్వర, ఒకసారి కాదు 10 సార్లు వచ్చారు. అడ్డమైన ప్రశ్నలు వేసి హింసించారు. ఎంతో తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకున్నాను. కానీ లేకపోతే రోజీ దొరికినా దొరక్కపోయినా ముందు నన్ను జైల్లో పెట్టేసేవారు. నిజమా అండాళ్ళు? పరిస్థితి అంతవరకు వచ్చిందా? నాకు తెలీదు. అయితే పోలీసులు నీ వెంట కూడా పడ్డారన్నమాట. అదే కదా చెప్తున్నాను. అమ్మో, ఏ క్షణంలో పోలీసులు వస్తారో అన్న భయంతో సరిగ్గా తినడం కూడా మానేశాను. నిద్ర అసలు మర్చిపోయాననుకో. అమ్మో, అవన్నీ గుర్తు చేయకు పరమేశ్వర, గుండెల్లో దడపుడుతోంది.